ఈరోజు 10వ పాఠం పాఠం సీత ఇష్టాలు గురించి మనం చెప్పుకోబోతున్నాం. మీ 7వ తరగతి తెలుగు వాచకంలో పేజ్ నెంబర్ 92లో 10వ పాఠం సీత ఇష్టాలు అందరూ తెరిచి చూడండి. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని మనకి ఇక్కడ ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. చూసారా? చక్కగా రంగురంగులతో చూడడానికి అందంగా మనకి ఒక బొమ్మని ఇచ్చారు. అక్కడ పిల్లలు జాగ్రత్తగా చూడండి, వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టండి. ఇప్పుడు కింద ప్రశ్నలు ఇచ్చాడు, మనం ఆలోచించి జవాబులు చెప్పాలి. పై బొమ్మలో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏంటి ఒక్కసారి ఆలోచించండి కదా. చిత్రంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఇది బుర్ర కథ చెప్తున్న దృశ్యం. మధ్యలో ఉన్న వారిని కథకుడు అని, అటు ఇటు ఉన్న వారిని వంతలు అని పిలుస్తారు. మీరు కూడా చూసే ఉంటారు కదా, మీ గ్రామాల్లో కానీ పండగలప్పుడు కానీ మీ అప్పుడప్పుడు మీ చుట్టుపక్కల ఇలాంటి దృశ్యాన్ని, ఇలాంటి ప్రదర్శన మీరు చూసే ఉంటారు, మీకు తెలుసు. రెండవ ప్రశ్న, వారు ఏం చేస్తున్నారు? వారిలో మధ్యలో ఉన్నవాడు అడుగులు కదిలిస్తూ అభినయిస్తూ బుర్ర కథ చెప్తున్నాడు. అటు ఇటు ఉన్న వంతలు అతడిని అనుసరిస్తూ వంత పాడుతున్నారు. అంతే కదా. మధ్యలో నించున్న కథకుడు కాళ్ళతో అటు ఇటు అభినయిస్తూ కథ చెప్తూ ఉంటాడు, పక్కనున్న వాళ్ళు వంత పాడుతూ ఉంటారు. మూడవ ప్రశ్న, ఇట్లాంటి ప్రదర్శనను మీరు ఎప్పుడైనా చూసారా? దీనిని ఏమంటారు? మీరు చూసే ఉంటారు కదా, మీకు గుర్తొచ్చే ఉంటుంది కదా, ఇలాంటి ప్రదర్శన ఏమంటారు? బుర్ర కథ. మీరు చూసే ఉంటారు, మీ గ్రామాల్లో కూడా ప్రదర్శించే ఉంటారు. దీన్ని బుర్ర కథ అని చెప్తారు. ఇప్పుడు ఈ పాఠం చెప్పుకోబోయే ముందు, ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసిన, సాధించవలసినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థులు ఈ యొక్క జానపద కళలేంటి, జానపద గేయాలేంటో ఒక్కసారి ఆలోచించగలుగుతారు, కొత్తవి తెలుసుకోగలుగుతారు. బుర్ర కథ యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో మళ్ళీ మీరు ఒక్కసారి పాఠం ద్వారా తెలుసుకొని, ఇంకా ఇలాంటి ప్రదర్శనలు మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి ప్రదర్శనలు ఇంకా ఏవేవి ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు, ఎందుకు ప్రదర్శిస్తూ ఉంటారో మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత కొత్త కొత్త పదాలు వస్తాయి, స్త్రీల యొక్క విశిష్టత గురించి తెలుసుకోగలుగుతారు, చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకొని సొంత మాటల్లో రాయగలుగుతారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఇంకా ఇలాంటి బుర్ర కథ కానీ లేదు అంటే ఒగ్గు కథ ఇలాంటివి తెలుసుకొని, గొల్లసుద్దులు, తుపాకీ రాముడు ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని సొంతగా పిల్లలు ఒక నాటకం లాగా, ఒక ప్రదర్శన లాగా మీ సొంతగా కూడా ప్రదర్శించడానికి చేసే ప్రయత్నం కూడా మీలో మొదలవుతుంది. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం, ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాల పట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని, బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలు ఉన్నాయని తెలియచేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రతి పాఠాన్ని కూడా విద్యార్థులకు పరిచయం చేయడానికి ఒక ఉద్దేశం ఉంటుంది ప్రభుత్వానికి. ఈ పాఠం ద్వారా వాళ్ళు మీలో ఏం తెలియచేయాలనుకున్నారు అంటే, బుర్రకథలాగే ఇంకా ఈ యొక్క జానపద కళారూపాలు, ప్రదర్శనలు ఏవేవి ఉన్నాయో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గ్రామాలలో ముఖ్యంగా పల్లె ప్రజలు నిరక్షరాస్యులుగా ఉంటారు, వాళ్ళకి చదువు రాదు కదా. కాబట్టి వాళ్ళలో ఆనందం, వినోదం కోసం, ఆనందం కోసం నీతి సూత్రాలు, ఆలోచనను కలిగించేందుకు ఇలాంటి జానపద కళలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకీ రాముడు, మన తెలంగాణ ప్రాంతంలో ఒగ్గు కథ, ఇలా గొల్లసుద్దులు ఇవన్నీ కూడా జానపదులకు, చదువు రాని వాళ్లకు సులభంగా వాళ్ళలో చైతన్యాన్ని కలుగు చేయడానికి కానీ, వేరే గాథలు కానీ ఇలా కథల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. వీటి యొక్క ప్రయోజనాలను మీరు తెలుసుకోవాలి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకు చెందినది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, 2 వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తారంటే చూసే వాళ్ళకి ఇంకా ఇంకా చూడాలి అనేటటువంటి
ఆ యొక్క మనసును కలుగు చేస్తూ వాళ్ళ యొక్క ప్రదర్శన అనేది కొనసాగిస్తూ ఉంటారు. ప్రవేశిక. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి విద్యకు దూరం చేస్తున్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సాయపడడానికి, వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికి ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని ముందడుగు వేస్తారు. అట్లాంటి ఒక సీత కథను పాఠం ద్వారా చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల్ని ఎక్కువగా బడికి పంపించరు. ఇంట్లో చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి, లాలించడానికి ఉంచేసి పెద్దవాళ్ళు పనికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బాల కార్మికులుగా మనం చూస్తూ ఉంటాం. ఆడపిల్లకి చదువు ఎందుకంటారు, ఆడపిల్ల ఇంటికే పరిమితం అంటూ ఉంటారు. మన దురదృష్టం ఏంటంటే 20వ శతాబ్దానికి మనం వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క స్థితిగతులు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వాటిని నిర్మూలం చెయ్యాలి. ఇది విన్న తర్వాత స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటి, చక్కగా చదువులు చదివితే స్త్రీ కూడా ఎలాంటి రంగంలోనైనా రాణించగలదు అని తెలియచేస్తూ స్త్రీ యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా ఈ యొక్క సీత ఇష్టాలు పాఠాన్ని మనకి బుర్రకథ రూపంలో అందించడం జరిగింది. సెక్షన్ 1. అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంటే గవర్నమెంట్ హై స్కూల్. పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కళకళలాడుతున్నది. కళకళలాడడం అంటే గీత గీసుకోండి. కళ జంట పదాలు చూడండి, అక్కడ గీత గీయాలి పెన్సిల్తో. కళకళలాడుతున్నది. ఇలాంటి పదాలు మీకు సొంత వాక్యాలు రాయమని ఇస్తూ ఉంటారు. ప్రాంగణం అంటే కాంపౌండ్. జాతీయ దినోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాలు గీత గీసుకోండి. కల్చరల్ యాక్టివిటీస్. రమాదేవి అనే విద్యార్థిని తర్వాత ప్రదర్శించబోయే అంశం ప్రకటిస్తున్నది. ఇట్లా అంటే ఆ అమ్మాయి వ్యాఖ్యానం చేస్తుంది, అంటే యాంకరింగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే అంశం గురించి ఆమె చెప్తుంది. ఆమె ఏం చెప్తుంది? జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. అంటే మెయిన్ రోల్, కీ రోల్. కీలక పాత్ర అంటే కీ రోల్, అండర్లైన్ చేసుకోండి. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అని గీత గీసుకోండి. ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను వంతలు అని అంటారు. వంతలు గీత గీసుకోండి. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంత పాడుతారు. ఆమె అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథకు నేపథ్యం. అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇంట్రడక్షన్ చెప్పారు. ఇక్కడ మీకు ఏమర్థమైంది? కథకుడు, వంతలు అని వచ్చింది. బుర్రకథ అంటేనే ముగ్గురు వ్యక్తులు ఉంటారు, మధ్యలో కథ చెప్తూ కాళ్ళను అటు ఇటు లయబద్ధంగా ఆడిస్తూ కథ చెప్పే వాళ్ళను తంబురా చేత పట్టుకుంటాడు, అతను కథకుడు అంటారు. అతనికి రెండు వైపులా ఇద్దరు నించుంటారు, వాళ్ళను వంత పాడేవాళ్ళు అంటారు. వాళ్ళ చేతుల్లో ఉన్నవి దక్కీలు అంటారు. కథకుడు తంబురా వాయిస్తే వీళ్ళు వంత పాడే వాళ్ళు దక్కీలు వాయిస్తూ ఉంటారు, అటు ఇటు కొడతారు అనమాట. తందానా తందనానా అని. ఓకే, ఇలా ముగ్గురు వ్యక్తులతో ఈ యొక్క బుర్రకథ ప్రారంభం అవుతుంది. ఇక్కడ బుర్రకథ పాత్రలు, రోల్స్ ఏంటో ఇక్కడ చెప్పాడు. కథకురాలు అంటే కథ చెప్పేవాళ్ళు కృష్ణవేణి. ఒక వ్యక్తిని మీరు ఊహించుకోండి, మీ మనసులో ఒక క్యారెక్టర్ని ఊహించుకొని కథ చెప్తూ ఉంటారు వాళ్ళు. వంతలు, ఒకరు రాజు, ఒకరు రోజా. అంటే అటు ఇటు వాళ్ళు జోక్స్ వేసుకుంటూ మధ్య మధ్యలో ఎంటర్టైన్ చేసుకుంటూ వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటే కథకుడు కథ చెప్పేవాళ్ళు వాళ్ళని వారిస్తూ వాళ్ళని మధ్య మధ్యలో వాళ్ళ తగాదాలకి మధ్యలో మాట్లాడుతూ వీళ్ళ మధ్యలో కథ చెప్తూ ఉంటారు. అలా చాలా సంతోషంగా, చాలా ఎంటర్టైన్మెంట్గా, వేడుకగా ఈ యొక్క గ్రామాల్లో ఈ యొక్క పల్లె ప్రజలకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క బుర్రకథ. కృష్ణవేణి స్టార్ట్ అయింది. ఈ యొక్క బుర్రకథ ప్రారంభించేటప్పుడు సరస్వతి, మహాలక్ష్మి, దుర్గ ఏదో ఒక గాడెస్ అంటే దేవతను తలుచుకుంటూ వాళ్ళు ప్రారంభం చేస్తారు. ఎండింగ్ లో కథ అయిపోయిన తర్వాత మంగళం పాడుతూ కథను ముగించడం అనేది బుర్రకథకు ఆనవాయితీ. ఇప్పుడు కృష్ణవేణి రోల్ వచ్చింది. ఒక ఫేస్ ను ఊహించుకోండి. కృష్ణవేణి రోల్ ఎక్కడొచ్చినా ఒక ఫేస్ ఊహించుకోండి. రాజు పాత్ర ఎక్కడొచ్చినా ఒక క్యారెక్టర్ ఊహించుకోండి, నాటీ బాయ్ లాగా. రోజా ఆ పాత్ర ఎక్కడొచ్చినా ఒక అమ్మాయిని ఊహించుకోండి.
ఇప్పుడు కృష్ణవేణి ఫస్ట్ స్టార్టింగ్ పాట. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము, తందాన తాన చదువులనిచ్చు సరస్వతి తల్లి చక్కగా చూడమ్మా, తందాన తాన సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ జూపవమ్మా, తందాన తాన శత్రు వినాశము చేసడి దుర్గా జయము నీయవమ్మా, తందాన తాన తందాన తందాన దేవనందనాన తరికిట ఝం ధరిత. ఇప్పుడు కృష్ణవేణి అలా పాడిన తర్వాత వెంటనే రాజు అంటున్నాడు, అక్క ఈరోజు ఏ కథ చెబుతున్నావు? సరేగానక్క మనం ప్రారంభించాం, మరి ఈరోజు ఏ కథ చెప్పాలనుకుంటున్నావు? వెంటనే ఆ పక్కనున్న అమ్మాయి రోజా చెప్తుంది, ఏదో కాదురా, నలమహారాజు కథ, పాండవులు కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశల కథ, సీతమ్మ కష్టాలు. రాజు అంటున్నాడు, ఏందక్క ఆ కథలన్నీ పాత గాథలైపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా? ఇప్పుడు రోజా చెప్తుంది, ఏందిరా పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటికి పారేస్తావా? ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, పాతలేందే కొత్త ఎక్కడిదిరా తిక్క సన్నాసి, ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు గాని ఈ కొత్తంతా పాతలో నుంచే కదరా పుట్టింది. మళ్ళీ రాజు చెప్తా, అరేరే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకి లెక్క అట్లా అరుస్తున్నావు? పాత అంటే రోతని నేను అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైళ్లు కొత్తవని ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణిస్తున్నామా? ఇప్పుడు కృష్ణవేణి, ఒరే తమ్ముడు చెల్లి, అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకుని రసాభాస చెయ్యకండి, తమ్ముడు అన్నట్లు ఈ రోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం అని కృష్ణవేణి వాళ్ళిద్దరిని సముదాయించింది. ఇప్పుడు రాజు అంటున్నాడు, మంచి పని అయిందా అన్నట్లు అభినయించాడు. అంటే మంచిగా అయిందని పిల్లలు ఎక్కిరిస్తారు చూడు, ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఒకరి పక్షాన మదరో ఫాదరో మాట్లాడారనుకో, ఇంకొకరు నాలుగు కలుసుకు మంచిగా అయిందా అని చేతులు చంకలు చరుస్తుంటారు. అలా వాడు మంచి పని అయిందని అభినయించాడు, అంటే యాక్షన్ చేశాడు. రోజా చాలే ఎచ్చులు అన్నట్లు మూతి వంకర తిప్పుతూ అభినయించింది. ఆమె కూడా ఇంకా చాలే ఆపు ఓవర్ యాక్షన్ చేయకని అంటూ ఉంటాం కదా, అలా మూతి తిప్పింది. ఇప్పుడు కృష్ణవేణి, ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. ఇప్పుడు పాట. తకిత తకిట తక తరికిట తరికిట థ, ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా, తందాన తాన చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ కథరా, తందాన తాన ఓటమి నెరుగక పోరాడే ఒక వీరబాల కథరా, తందాన తాన 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా, తందాన తాన తరికిట ఝం తరిత. రోజా, ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఏమా కథ? కృష్ణవేణి మళ్ళీ చెప్తుంది, అయ్యలారా అమ్మలారా, స్త్రీలు వెలిసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో పిల్లవాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మథన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు, స్టోరీ స్టార్ట్ అయింది. అయ్యలారా అమ్మలారా వినండి, మన తెలుగు నేలలో తెలుగునాటి రామాపురం అనే ఒక పల్లెటూరు ఉంది. పల్లెటూరు పేరు రామాపురం. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ పేద దంపతులు. వాళ్ళు చాలా పేదవాళ్ళు, భార్యాభర్తలు. తల్లి పేరు శివయ్య, గౌరమ్మ, తండ్రి పేరు శివయ్య. వాళ్ళ తొలి సంతానం అంటే మొట్టమొదటిగా పుట్టిన అమ్మాయి పేరే ఈ పాటలో ఉన్నటువంటి సీత. ఈమెను బడికి పంపాలి అని అనుకుంటూ ఉండగా వాళ్ళకి ఇంకొక పిల్లవాడు పుట్టాడు. సంతానాన్ని ఎక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు అనుకుంటూ ఉండగా ఇంకొక కూతురు పుట్టింది. అంటే ఇప్పుడు సీతకు ఒక తమ్ముడు ఒక చెల్లి కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సంతానం కలిగిన తర్వాత మరి ఇప్పుడు సీతను బడికి పంపుతారా లేదా అన్న కథను మనం సెక్షన్ 2లో చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఈ పేజ్లో మీకు ఆలోచించండి చెప్పండి అనే 2 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కసారి చూడండి. మరి ఇంతవరకు విన్నారు కదా, విన్న దాని మీద మీరు ఆలోచించి వీటికి సమాధానాలు సొంతగా రాసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ప్రశ్న,
కొత్త వింత పాతరోత సామెత ఏ ఏ సందర్భాలలో వాడతారు? ఇలాంటి సామెతలు కొత్త విషయాలు ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. కొత్తవి కనబడగానే అప్పటిదాకా వాడుతున్న పాత వాటిని మనం వదిలేస్తూ ఉంటాం కదా. కొత్త డిజైన్లతో బట్టలు కానీ పాత వదిలేస్తాం. నాగరికత, సంస్కృతి, సంప్రదాయం ఇలాంటివన్నీ కొత్తవి బాగున్నాయని పాత రోలని చేస్తూ ఉంటాం. ఇలా ఎన్నో సందర్భాలలో మనం ఏ వస్తువైనా సరే కొత్త వచ్చినప్పుడు పాత వదిలేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కొత్త వింతగా అనిపిస్తూ ఉంటది. పాత రోత అంటే అది అసహ్యంగా అనిపిస్తూ ఉంటది. అలాంటి సందర్భాలలో ఇలాంటి సామెతను మనం వాడుతూ ఉంటాం. రెండవ ప్రశ్న, ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు చదివించకపోవడానికి కారణాలు ఏమిటి? మిత్రులతో చర్చించండి. మీ యొక్క స్నేహితులతో ఇది చర్చించాలి, అంటే డిస్కస్ చెయ్యండి. ఎందుకు ఎందుకు పంపించరు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు, ఎందుకు చదివించరు, బడికి ఎందుకు పంపించరు? వాళ్ళలో మూఢనమ్మకాలు ఉంటాయి. ఆడపిల్ల మీద పెట్టే ఖర్చు మనకి వృధా అనేటటువంటి దురభిప్రాయం వాళ్ళలో ఉంటుంది. ఇంకా ఆడపిల్లలకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అనే అభిప్రాయాలు, కారణాలు కూడా వాళ్ళకు ఉంటూ ఉంటాయి. చాలా డబ్బు కట్నం ఇచ్చి ఎదుటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి, మరి డబ్బు అంతా ఇప్పుడే దీని చదువులు ఖర్చు పెట్టేస్తే కట్నం ఎలా ఇవ్వగలమనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఓకే, ఇలాంటి ఆలోచన